నెక్స్ట్ వచ్చేసి కత్తితో స్లాష్ అంటే కట్ చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలి ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా స్టిక్ అటాక్ కర్రతో కొట్టడానికి వచ్చినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలి మీ ముందు ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ పిస్టల్ థ్రెడ్ ఫ్రమ్ ఫ్రంట్. Next, pistol thread from back. ऐसा निकल क्या हुआ ऐसा निकल चल हा स्टॉप डोंट मूव. తర్వాత attack, multiple attack. Knife with rifle. What happened, sir? Don't move. Hey! Stop! Don't move. Hey! Hands up! Hands up! Sir, what, sir? Hands up! Hey! Okay. జస్ట్ ఎవరైనా పిస్టల్తో నుదిటి మీద ఏం చేస్తే ఎలా డిఫెండ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. బాంబ్ లాగా రవీందర్ భాయ్ వాళ్ళు వచ్చేసిన రెగ్యులర్ గారిని చైనా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. అండ్ ఆల్రెడీ హౌస్ కూడా చేస్తున్నారు. నైఫ్ తో ఎవరైనా ఇలా పెట్టినప్పుడు మనము ఇలా వెళ్తే ఆయన చేయి వస్తే ఇలా వస్తే కట్ అయ్యింది కదా. ఫస్ట్ 2 చేతులు పట్టుకోవాలి, తిప్పేయాలి చెయ్యి, తర్వాత ఇక్కడ కొట్టాలి, కొడితే కింద పడిపోతారు. వెరీ గుడ్. అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగేది దుపట్టా రేట్ ఎక్కువ జరుగుతుంది. హ్యాండ్ బ్యాగ్ ఉంది. హ్యాండ్ బ్యాగ్ వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు. హ్యాండ్ బ్యాగ్ వితౌట్ డబ్బులు లేకుండా ఇవ్వండి. డబ్బులు పోతే డైరెక్టర్ గారు ఇస్తారు. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్తా ఉంటారు. కనిపిస్తుంది. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే అందరు ఎలా సామాన్యంగా ఎలా జరుగుతుందో చూడండి. దొంగ దొంగ అని అరుస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. బ్యాగ్ చాలా బరువుంది మేడం, డబ్బులు ఎక్కువ ఉన్నట్లున్నాయి. దొంగ 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 అని అరుస్తారు. కానీ ఎలా ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఏం చేయాలి, చెయ్యి పట్టుకోవాలి, ఎంత లాగినా పోదు. తర్వాత 2 చేతులు పట్టుకోవాలి, కొట్టాలి, తెలంగాణ పోలీస్ శ్రీనివాస్ గారికి అండ్ టీమ్ కి ధన్యవాదాలు. తెలంగాణ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ లీడర్ శ్రీనివాస్ గారికి అండ్ టీం అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ తెలియజేస్తాం. మీరు అందరికీ చూసి మొత్తం టీం అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము. వేదిక మా డైరెక్టర్ రాజస్థాన్ గారికి అలాగే ఈ చిత్రంలో చాలామంది డైరెక్టర్లు వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇది
వెంకట్ ఫస్ట్ పరిచయం ఉన్నది అన్నపూర్ణ స్టూడియోలో సీతారామరాజు చూద్దామని. ఆ సినిమాలో ఎవరు బాంబే నిలిచాడు పోవడానికి నాకు తెలియదు. సార్ నా పేరు వెంకటండి, ఏదైనా మా దగ్గర అలాగే నాకు చేస్తాను, నేను బాంబేలో ఉంటాను. సో అందుకోసం రావడం జరిగింది. ఇప్పుడు ఆ సినిమా చేయడం హిట్ అవ్వడం, ఆ తర్వాత దానికి జర్నీ ఆల్మోస్ట్ 25 years అయిపోయింది. నన్ను ప్రొడ్యూసర్గా ఒక సినిమా నేను కూడా యాక్ట్ చేస్తున్నాను, కొంచెం కొత్తగా ఆ టైటిల్. దాంట్లో ఎనర్జీ అన్న నేను వెంకట చేస్తున్నాం. ఆ తర్వాత ఆల్మోస్ట్ తను అటు తమిళ్, అటు హిందీ అండ్ తెలుగు అండ్ మళ్ళీ ఇప్పుడు హాలీవుడ్ ఈ చిత్రం ద్వారా తను మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సో మంచి యాక్షన్ తోటి అండ్ రాజస్థాన్ గారు గతంలో మా జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. ఆయన మాకు ఆయనలో ఉన్న ఒక 10% వస్తే చాలు నాకు అని ఈ హరుడు సినిమా మొదలుపెట్టి తనకు పూర్తి చేసి రేపు మే 8వ తారీఖున ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నాడు. రాజస్థాన్కి వెంకటకి ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే ఎడిటర్కి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. Thank you very much. Yes, so next టీంలో వేదిక గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ వేదిక. సో చాలా థ్యాంక్ యూ టుడే టు కమ్ హియర్ ఇన్ అవర్ ట్రైలర్ లాంచ్ అండ్ యాజ్ యూ సీ the movie is full action packed, full fun packed and everything is there. So guys, see you soon in cinema around 8th May. And yeah, I want to thank our director Garu, Raj Saluri, Venkat Garu for giving me this opportunity. So this was my first Telugu film when I was here. So teaser tarvata, song tarvata, I got more Telugu projects. So yeah, again thank you so much Raj Saluri Garu. And yeah, see you soon. Come to theatre on 8th May. Thank you. Thank you very much. Wish you all the very best. ఇప్పుడు రవీంద్ర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అరే ఆ వీడియో తీరా ముందు థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు ఆ వీడియో తీరా మీ అన్నారా నా మైక్ దగ్గర పెట్టుకున్నాను. అండ్ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాసు అన్న, విశ్వ అన్న, కౌశిక్, జగన్ ఇంకా ఉన్నారు, వీళ్ళు రాలేదు, అక్కడ బయట కూడా చూస్తున్నారు. వీళ్ళందరూ మా అందరికీ చాలా సపోర్ట్ చేసి సినిమా బాగా వచ్చేలా చేశారు. అండ్ మై టీమ్ వేదిక, ఆదిత్య, చాందిని, షానియా, మేమంతా బాగా చేశాము. అండ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. దాని అదుగు మమ్మల్ని బాగా కష్టపెట్టి సినిమా బాగా వచ్చేలా చేశారు. ఈ రోజు ఇక్కడ ఈవెంట్ వరకు కూడా చాలా బాగా చేశారు. నాకు కరెంట్ లేదా అందరికీ పుస్తకాలు వచ్చిన ధన్యవాదాలు. యాక్చువల్గా ఒక డైరెక్టర్కి స్టోరీ రాసుకొని ఆ స్టోరీని వెండి తెరపైకి ఎగ్జిక్యూట్ చేసేందుకు ఎన్ని నిర్ణయాలు ఉంటాయో అన్ని కష్టాలు మాటలు చెప్పలేము. అదేవిధంగా ఈ సినిమాకి నా సహకరించిన మా ప్రొడ్యూసర్స్ డాక్టర్ రెడ్డి గారు, డాక్టర్ దిగ్గు లక్ష్మణ్ గారు నన్ను నమ్మి నన్ను నమ్మకంతో మంచి సినిమా అందించారు. అదేవిధంగా తెలంగాణ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ఒక కళ ఉంటుంది. వాళ్ళందరి కళ సహకారమే ఒక సినిమా. ఆ సినిమాని ఖచ్చితంగా టీంలో కలిసి చేయడం జరిగింది. ఈ సినిమాకి తన కళలతో ప్రాణం వచ్చిన వెంకటన్నకి అసలు వెంకటన్న ఎనర్జీని మేము మొబైల్లో షూట్ చేసాం ఒక 5 days. అన్న ఎనర్జీని మేము మ్యాచ్ చేయలేకపోయాం. అంటే అన్న మొబైల్ లోకల్ అనుకుంటా, లోకల్ తర్వాత హైదరాబాద్ వచ్చారు. సో ఆ షూట్లో 5 days నాకు చుక్కలు చూపించారు, హైదరాబాద్ నుంచి చుక్కలు చూపించారు, ముంబై మాకు చుక్కలు చూపించారు. అంత పరిగెత్తించారు, అంత పరిగెత్తించారు. అన్న ఎనర్జీలో చాలా బాగా వర్క్ చేశారు. సినిమా ఫైట్స్ సాంగ్స్ చాలా బాగా యాక్ట్ చేశారు అన్న. అండ్ సినిమా ఇంపార్టెంట్ ప్లే చేసింది. అండ్ సలోని విశ్వ సాంగ్ చేసింది. అండ్ నటాషా రాలేదు మొబైల్ నుండి, ఇంపార్టెంట్ ప్లే చేసింది. మా బిల్డక్ రాజ్, వేదిక, రవి, షాని గారు అండ్ చాందిని, ఆదిత్య, లత, అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు.
At the same Body time, maintain. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డివిజన్ వాసు మల్లికార్జున గారు మా కౌశిక్ బాడీ రిమైనింగ్ మిస్ అయితే తిండి అందరం సహకారంలో మనం ఈ సినిమా చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ మే 8 అందరం ముందుకు వస్తున్నాం. నాకు ఒకటే నమ్మకం, కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సినిమా ఆడిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా కథ మీద నాకు నమ్మకం ఉంది. మే 8 ఆరు రూపంలో మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ నిశ్చయం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ ఇందాక నేను మాట్లాడే తొందరలో ఒకటి మర్చిపోయాను. సో ఈ మూవీలో వెంకట్ అన్న అంటే మేము అంతా చేసినప్పుడు మేము యంగ్స్టర్స్ అంతా చేస్తున్నప్పుడు మేము కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన మూవీలో అందరికీ నమస్కారం. హరుడు ద డిస్ట్రాయర్ ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి యాక్టింగ్తో పాటు నేను ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా చేతిలో తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే మీడియా మిత్రులకి నా పర్సనల్ రిక్వెస్ట్, ఈ సినిమాని ప్రజల దాకా తీసుకెళ్ళడానికి, ప్రేక్షకుల దాకా ప్లీజ్ హెల్ప్ us. హరుడు ద డిస్ట్రాయర్ ఇది ఒక మాస్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. దీంట్లో ముఖ్య పాత్రలో హెర్బా పటేల్, నతాషా సింగ్, అలీ గారు, రవీంద్ర, షాని, వేదిక, చాందీరావు, ఆదిత్య, లత, ఇంకా సుమన్ గారు, ఇంకా సమీర్ గాంధీ గారు, ఇట్లా ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. కొత్తగా విలన్ పరిచయం చేస్తున్నాం. ఆయన పేరు శ్రీహరి పైలా. అందరూ పాత హీరో శ్రీహరి గారు అనుకుంటారు, ఆయన కాదు. ఈయన కొత్త ఆర్టిస్టు శ్రీహరి పైలా. ఆయన విలన్ గా నటిస్తున్నారు ఈ సినిమాలో. సో అందరూ చాలా బాగా చేశారు, మంచి పేరు వచ్చింది అని నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాకి మెయిన్ చెప్పాలంటే మా డైరెక్టర్ గురించే. డైరెక్టర్ రాజ్ తాలూరి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో అదే అన్ని సీన్ టు సీన్ అదే స్క్రీన్ మీద పెట్టారు. ఎవరికి తక్కువ లేకుండా, ఎవరికి ఎక్కువ లేకుండా. అంటే ఇది ఒక స్టోరీ, కథ బేస్, అన్ని క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటాయి. ఓకే, ఇది ఒక హీరో బేస్డ్ మూవీ అని కాదు. ఇది నాకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో రవికి, వేదికకి, షానీకి, శ్రీహరికి, అందరికీ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ సినిమా రిలీజ్ అయితే అందరికీ మంచి పేరు వస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాకి ఎనీ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి మ్యూజిక్ అందజేసిన మణి సిన్హా చాలా ఎక్సలెంట్ ఒక రొమాంటిక్ సాంగ్ అండ్ మిగతా మాస్ కమర్షియల్ సాంగ్స్ అందించారు. ఆ రొమాంటిక్ సాంగ్ ని మేము గోవాలో షూట్ చేయడం జరిగింది. అది నా పైన, నతాషా పైన చిత్రీకరించాం అండ్ చాలా బాగా వచ్చింది. మంచి రిలీజ్ అయిన తర్వాత సాంగ్ ఇంకా బాగా హిట్ అయ్యిందనే నమ్మకం నాకు ఉంది. అలాగే ఒక్కొక్క మా సాంగ్ దాంట్లో నేను లేను, హైదరాబాద్ సాంగ్ అని రంజిత్ రాసింది. ఆ సాంగ్ లో రవీంద్ర అండ్ షాంగి అందరూ ఉంటారు. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే మా లిరిసిస్ట్ భాను ప్రకాష్ అండ్ విరంచి వాళ్ళు కూడా అద్భుతమైన సాంగ్స్ రాశారు. అండ్ ఈ సినిమాలో మీరు ట్రైలర్ చూస్తుంటే చాలా యాక్షన్ ఎపిసోడ్ చాలా ఉంది. సో దానికి ఫైట్ మాస్టర్ శివరాజ్ మాస్టర్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాకి అంటే ఒక అంటే ఎక్కువ పెద్ద హై బడ్జెట్ మూవీ కాదు. కాకపోయినా మేము వెళ్ళి దీనికి ఇందాక చెప్పిన గోవాలో సాంగ్ షూట్ చేసాం, అలాగే బాంబేలో సాంగ్ షూట్ చేసాం. బాంబేలో సాంగ్ షూట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. అన్ని మీరు సాంగ్ చూస్తే అన్ని ప్రైమ్ లొకేషన్స్ కవర్ చేసాం. చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా సాంగ్ షూట్ చేయడం జరిగింది. బాంబేలో ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ అండ్ టైం పడుతూ ఉంటుంది. సాంగ్ ఫినిష్ చేయాలి, మాకున్న బడ్జెట్ లో, మాకున్న టైంలో, ఇంకా సీన్స్ కూడా ఉన్నాయి. ఎట్లా చేయాలనుకున్న టైంలో నాకు డిఓపి ఆనంద్ బాగా సహకరించాడు. అంటే షార్ట్ చెప్పడం చాలు, కెమెరా రెడీ. సో ఆయన హెల్ప్ చేయడం వల్ల మేము బాగా ఫాస్ట్ గా అన్ని సాంగ్ ఫినిష్ చేయగలిగాం షూటింగ్. అలాగే కపిల్ మాస్టర్ ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో సలోని చేసింది. ఆ సాంగ్ కి కొరియోగ్రఫీ కపిల్ మాస్టర్ చేశారు. అండ్ మా మిగతా సాంగ్ కి నాగేష్ కొరియోగ్రాఫ్ చేశాడు. సో సినిమా బాగా వచ్చింది, మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ ఇది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా
కంప్లీట్ అయ్యి రిలీజ్ అవుతుందంటే కారణం మా రాజధాని. నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకు ముందు అన్నా మిమ్మల్ని ఎప్పుడు అందరూ లవర్ బాయ్గా చూపించారు, నేను ఒక యాక్షన్ హీరోలాగా చూపిస్తానని నాకు మాట ఇచ్చాడు, అదే పూర్తి చేశాడు. అండ్ అంటే ఇంటర్వ్యూలో ఉన్న అంటే ఈ షూటింగ్ టైంలో చూసిన ఏదో ప్రత్యేకత ఏంటంటే ఒక లొకేషన్ ఉన్నా లేకపోయినా, సెట్ ప్రాపర్టీస్ ఉన్నా లేకపోయినా, సీన్ మాత్రం అద్భుతంగా తీసి కంప్లీట్ చేశారు. అది ఒక ప్రొడ్యూసర్కి చాలా హెల్ప్ అయ్యింది. సో ఒక మంచి ప్రొడక్షన్ ఉంటే ఇంకా ఫ్యూచర్లో మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతాడని నమ్మకం నాకు ఉంది. అండ్ నిజంగా ఎంత కష్టపడి చేశాడంటే సింగిల్ హ్యాండెడ్లీ ఈ సినిమాకి డైరెక్టర్ అతనే, అసిస్టెంట్ డైరెక్టర్ అతనే, మేనేజర్ అతనే, కానీ చాలా కష్టపడి చేశాడు. సో డెఫినెట్లీ మా కష్టం అంతా ఏదో మేము చేసామని చెప్పను, బట్ వీ మేడ్ గుడ్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్. 2 hours థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. అలాగే ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు మా పార్ట్నర్స్ దిక్కల లక్ష్మణరావు గారు, ఆయన US లో ఉన్నారు. ఈరోజు ఆయన బర్త్డే, ఆయనకి మా హరుడు యూనిట్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారు రాలేకపోయారు, ఆయన కూడా ఆయన అందించిన సహకారాలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అంటే అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయాం అనమాట. సో విక్షు కానీ, వాసు కానీ, మల్లికార్జున్ గారు, రోషన్, ఆయిషా, మేమంతా ఒక అంటే ఫ్రెండ్లీ టీమ్ లాగా కలిసి చేసాము. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవకాశం ఇస్తారని ఎదురు చూశాను, నాకు ఇవ్వలేదు, ఒకటి ఇస్తారని ఆశిస్తున్నాను. అంటే యాక్చువల్లీ నేను వచ్చిన టైంలో పేరు ఉంది కానీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చేసి రిటైర్ అవుతున్న స్టేజ్లో ఉన్నారు చాలా మంది డైరెక్టర్స్. మా రాజధాని ఉన్నాడు కదా, నన్ను మళ్ళీ రీలాంచ్ చేస్తున్నాడు. సో మంచి డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్, మళ్ళీ అవకాశం ఇస్తే మన కలిసి సినిమా చేద్దాం. సో May 8th ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామండి. మీ అందరూ సపోర్ట్ అండ్ ఆశీస్సులు మాతో ఉంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సినిమాలో ఏ మెసేజ్ ఉందని, సినిమాలో ఏ మెసేజ్ లేదు, చాలా ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరూ వచ్చి బాగా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసి ఒక 2.5 hours కడుపుగా నవ్వుకొని ఒక మంచి సినిమా చూసామని ఒక ఫీల్ ఉంటుంది. సో అందరూ రండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అండ్ నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెంకట్ సార్ ఇలా పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళతో యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆలీ సార్ వాళ్ళతో అంతా యాక్ట్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చెప్పుకోలేను. ఇంకా May 8th మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ దయచేసి చూడండి. లైక్ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సో ఈ సినిమాలో హరుడులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్కి, వెంకటకి స్పెషల్ థ్యాంక్స్. నేను దేవదాస్ సినిమా చూస్తుంటే సెట్కి నేను ఒకసారి దేవదాస్ షూట్లో నేను ఆనంద్ కలిశాను. బట్ అప్పుడు నేను గుర్తుపట్టలేదు. నేను కలిసినప్పుడు కూడా అన్నాను, అప్పుడు కలర్ ఇప్పుడు కలర్ నా చేంజ్ అయింది, నన్ను గుర్తుపట్టలేదు అన్నాను. బట్ అన్న ఆ రోజు ఎలా ఉన్నాడు దేవదాస్ ఫ్యామిలీ, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏ సోపాటులో తెలియట్లేదు, నేను కూడా అది ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. వైద్యులతో పాటు సో సీతారామల కళ్యాణంలో మేము చూసామన్న సినిమా, బట్ వైద్యుల గారితో మేము కలిసాం. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ నాతో పాటు రవీంద్ర కోటి అందరం కలిసి యాక్ట్ చేసాం, వేదిక, చాందిని. సో డైరెక్టర్ గారు మాకు ఇచ్చిన ఒక రోల్ సినిమాలో ఇంపాక్ట్ అయిన రోల్ ఉంది. డెఫినెట్లీ సినిమాలో ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఫస్ట్ టైం నేను వెంకటరావు యాక్ట్ చేశాను. చెప్పిన కదా పోలీస్ ఆఫీసర్గా జరిగిన సీక్వెన్స్లో చాలా అద్భుతం. తన ఎక్స్పీరియన్స్ మాకు చాలా ఏదైంది. సో ఇక్కడ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జన గారికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంది, అది మా సాంగ్. అది 2 సాంగ్లు, ఒకటి మోటివేషన్, ఒకటి డాన్స్ బేస్ సాంగ్ ఉంది. మాకు 2 సాంగ్స్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. సో వాళ్ళ అంటే మాస్ ఎప్పుడు సినిమా
థియేటర్లో కానీ అక్కడ టెంపుల్స్లో కానీ ఆ సాంగ్ వేస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన విజిటర్స్ అండ్ గెస్ట్స్ అందరికీ కూడా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్. ఇందులో హైదరాబాద్ సౌండ్ అని ఒక మాస్ సాంగ్ రాశారు. లైక్ 100% థ్యాంక్స్ చెప్పాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ మనీజన్న గారికి, తర్వాత రాజశేఖర్ గారికి, మా డైరెక్టర్ గారు. లిటరలీ లైక్ వాళ్ళు ఎంత క్లారిటీ ఉన్నారంటే లిరిక్స్ టైంలో ఈ హైదరాబాద్ గురించి అంటే ఫుడ్ కానీ ప్లేసెస్ కానీ ఇవన్నీ ఒక మాస్ సాంగ్ కావాలని ఒక క్లారిటీ కన్వే చేసడానికి లిరిక్స్ బాగా చేసి సౌండ్ బాగా హిట్ అయింది. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకటరమణ ఒరిజినల్ చూసాక మిమ్మల్ని డైరెక్ట్ ఎప్పుడెప్పుడు చూసాము వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ చూసాను. సో హ్యాపీ ఫర్ మే 8 థియేటర్ వస్తుంది. సో అందరూ థియేటర్లో కలుద్దాం. ఈ సినిమా మీరు అందరూ ఆదరించాలి, మంచి హిట్ అవ్వాలని సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మై డైరెక్టర్ రాజశేఖర్ గారు, మనీజర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, థ్యాంక్స్. థ్యాంక్ యూ. అలాగే కూడా మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఫోన్లో ఇన్బుల్ట్ అంటే అది 18లో రావచ్చు.